అంటే ఇక్కడ ఒక గేదె సేల్ అయిందని అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నారన్నా? 62,000. ఎప్పటి పాలు ఎప్పటి ఇస్తా అన్నారు? రోజు మీద 5 లీటర్ పాలు ఇస్తా అన్నారు. మీకు డైరీ ఉందా లేకపోతే? ఒకసారి మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎట్లా ఉందన్నా? రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కొత్తగా వచ్చేటోళ్ళకి ఏమన్నా ఏం చెప్దాం అనుకుంటున్నాను? బాగున్నాయి అవి పాలు ఇస్తున్నాయి మంచిగా చెప్పినన్ని పాలు ఇచ్చినాయా? ఇక్కడ ఏం మోసాలు గిట్లా ఏమన్నా ఉంటాయా? చూసి తీసుకోవాలి గేదెలు మాత్రం. అనుభవం లేకుండా తీసుకుంటే మోసాలు అయ్యి ఉంటాయి. ఒకసారి మీరు చూసి చెప్పండి. 62,000 తీసుకున్నారంట. ఈ వారం తక్కువ వచ్చినాయి కదా గేదెలు అన్న? మరి ఈ వారం ఎండాకాలం చాలా తక్కువ వచ్చినాయంట గేదెలు. ఒకసారి మీకు గేదెని తింపి చూపిస్తా. 4 ఈ సన్లు చెక్ చేసుకున్నారన్నా? సన్లు చెక్ చేసి తీసుకున్నట్ట. చూడిందా ఏమన్నా? చూడి మాత్రం ఏం లేదు. దూడ ఎంత 2 నెలలు ఉంటుందన్నా? 2 నెలల లోపు ఉంటుందంట. రోజు మీద 5 లీటర్ 62,000. ఎంత పెట్టాలో చెప్పండి. ఇది అక్కడ ఒక బూరి గేదె సేల్ అయింది. ఎంత తీసుకున్నారన్నా? 85. చూడిందా? చెక్ చేసిరా? 5 నెలల చూడిందంట. చెక్ చేసి తీసుకున్నారంట. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉంది. టీట్స్ మాత్రం బాగుంది. ఎట్లా మార్కెట్ ఈరోజు ఎట్లుందన్నా రేట్లు? పర్లేదా? గేదెలు కొంచెం తక్కువ వచ్చినాయి అంటున్నారు మార్కెట్లో. గేదెలు తక్కువ వచ్చినాయి. ఎక్కువ సేల్ కూడా కాలేదు ఈరోజు. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. 85,000కు గేదె బూరి మిక్స్ ఉంది. తెలిసిన వాళ్ళని తీసుకొని రావాలి. ఎందుకంటే చాలా మంది మధ్యలో ఏదో ఉంటారు, అటు ఇటు చేసుకుంటారు. రేటు చూసుకోవాలి. కాకపోతే మనకు తెలిసిన తెలియకుండా ఒక 5,000 అటో ఇటో చేసి తీసుకోవాలి. సూడి ఉంటే సూడి చూసుకోవాలి. బరే బేరం చేసుకోగానే ఫస్ట్ 1,000 రూపాయలు భయాని అని డాక్టర్ని పిలిచి మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది వాళ్ళు రాసింది చూడొద్దు. మనం చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ వెళ్తే దాన్ని బట్టి పైసలు ఇవ్వాలి. రొమ్ములు 4 రొమ్ములు చూసుకోవాలి. 2-3 సార్లు పిండి చూసుకోవాలి. రొమ్ములు చూసుకోవాలి, కళ్ళు చూసుకోవాలి. హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసి 8 మార్చి 2026. ఎర్రగడ్డ మార్కెట్ ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో సేల్ అయిన గేదెల ఇన్ఫర్మేషన్, అలాగే ఏమి గేదెలు వచ్చాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన అన్నీ చెప్పడం జరిగింది. ఒకసారి వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. మంచి హెవీ సైజ్, కానీ మార్కెట్ లాస్ట్ వీక్ తోటి కంపేర్ చేస్తే తక్కువనే ఉంది. చూసుకోండి గేదెలు. ఒకసారి మీకు ఐడియా వస్తుంది బ్రీడ్. ఒక బుల్ చూడండి, 2 పాల పండ్ల మీద ఉంది. బుల్ మాత్రం మంచి సైజ్ ఉంది. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు మీకు ఎనీ టైం. ఎవరైతే కొత్తగా గేదెలు కొనుక్కుందాం అనుకుంటారో చూడు గేదెలు చెక్ చేసి తీసుకోవాలా. తీసుకుంటే మీకు ఏం మోసాలు ఏమి ఉండదు. చెక్ చేసి వీళ్ళు పైన రాస్తుంటారు 5 6 అని, వాటిని నమ్మకూడదు. డాక్టర్ తోటి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. చూడండి మంచి ఎర్రగడ్డ మార్కెట్లో మంచి మంచి సూపర్ క్వాలిటీ గేదెలు వస్తుంటాయి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో గేదెలన్నీ. చూసుకోండి మంచి సైజు ఉన్నాయి. చూడండి మంచి ప్యూర్ క్వాలిటీ ముర్రా ఇది. తీసుకొచ్చి ఒకసారి టీట్ స్పేసింగ్ కూడా చూడండి. మీకు చూస్తాం అడ్డర్ది 4 సన్లు బాగున్నాయి. చూడండి ఈ వారంలో పచ్చి గేదెలు కూడా చాలా వచ్చినాయి. చూడండి ఇప్పుడే కొన్ని లోడ్ దిగుతున్నాయి. చూసుకోవచ్చు మంచిగా ఉంది. హెవీ సైజ్ ఉన్నాయి. చూడండి చూడండి గేదెలు ఉన్న గేదెలు వచ్చినాయి. చూసుకోవచ్చు ఈ వారం ఒక 30-40 వచ్చినాయండి పచ్చి గేదెలు. కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకోటి వస్తుంది మంచి హెవీ సైజ్ ఉంది గేదె మాత్రం. మంచి హెవీ సైజ్ని చూసుకోవచ్చు. హైట్ ఒకసారి కంపేర్ చేయండి పక్కన గేదెలతోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గేదెలు ఉన్నాయి. పచ్చి గేదెలు చిన్న దూడలు ఉన్నాయి. ఒక 15-20 డేస్ ఉంటాయి దూడలు. 2 దూడలని చూడండి. చూడండి ఇప్పుడే ఈనింది దూడ. గేదె మాత్రం మంచి క్వాలిటీ ఉంది. చూసుకోవచ్చు దూడ ఇప్పుడే డెలివరీ అయింది. ఇది ఈ వారం పాలిచ్చే గేదెలు చాలా వచ్చినాయి. చూడండి ఇక్కడ ఒక 50-60 వచ్చినాయి ఈ వారం. చూసుకోండి మంచి దూడలు. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. బ్రీడ్ కూడా చెప్పండి. ఇవన్నీ ముర్రా క్వాలిటీయే. అవన్నీ
బాగున్నాయి దూడలు మాత్రం. చూడండి ఇవన్నీ పైన రాసింది కదా, ఇవన్నీ సూడి గేదెలు అన్నట్టు. చెక్ చేసిరో చేయలేదో కన్ఫర్మ్ తెలియదు కానీ అన్నీ మంచి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు మాత్రం. చూసుకోండి మార్కెట్లో ఇలాంటి గేదెలు చాలా వస్తుంటాయి. ఎర్రగడ్డ మార్కెట్లో మంచి బ్రీడ్ గేదెలు వస్తుంటాయి. చూసి తీసుకోవాలి, చూసి తీసుకుంటే ఇలాంటి మోసం ఉంటుంది. ఒకసారి ఎవరైతే చూడి గేదెలు తీసుకుందాం అనుకుంటారో మీరు రొమ్ము చెక్ చేసి తీసుకోవాలి, సూడి చెక్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయో చెప్పండి. మంచి సైజు మాత్రం హెవీ సైజు ఉన్నాయి. జాఫరాబాదీ, బన్నీ, ముర్రా అన్ని జాతుల గేదెలు ఉన్నాయి ఇందులో. చూసుకోవచ్చు మీడియం సైజ్, హెవీ సైజ్. ఇలా పొదుగు ఉంటుంది. వీటిని చూసి తీసుకోండి, మీకు ఎట్లయినా కనిపిస్తుంది. కొన్ని గేదెలకి మీరు పొదుగు చూడకుండా చెక్ చేసుకుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూసి తీసుకోవాలి, చూసి తీసుకుంటే ఎటువంటి మోసాలు ఉంటాయి చూసి మాట్లాడుకోవాలి. లేని గేదె చూడండి జాఫరాబాద్లో ఉంది, కాస్త జాఫరాబాదీ క్రాస్ ఉంది, మంచి సైజు ఉంది. ఇలాంటి గేదెలు చాలా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. ఈ వారం ఆవులు కూడా చాలానే వచ్చినాయి. చూసుకోండి యావరేజ్గా మీకు ఆవులు 40-50 వేల లోపలే వస్తాయి. ఈ వారం రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. చూసుకోండి గేదెలు చాలా తక్కువ వచ్చినాయి కదా, ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గేదెలు తక్కువ వచ్చినాయి. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. చూడండి కొత్తగా వచ్చేటోళ్ళు చూసుకోండి, మీకు ఒక అనుభవం వస్తుంది వీడియో వల్ల. బేరం అవుతుంది గేదెలు, 2 గేదెలు 2,30,000 అంటారు. ఉదయం మాట్లాడుతారు 2,30,000 అయిపోయినాయి ఉంటాయి. చూసుకోండి మంచి సైజు ఉన్నాయి. ఒకదానికి పాలు ఇస్తుంది, ఒకదానికి దూడ ఉంది, ఇంకోదానికి లేదు. ఇక్కడ 3 నెలల చూడదని రాసినారు. చూసుకోండి 2,30,000 ఒకసారి చూడండి. చెక్ చేస్తున్నారు, చూడు ఇంకా చెక్ చేయలేదు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. చూడండి గేదె మంచి హెవీ సైజ్ ఉంది. 1,15,000 తీసుకున్నారు. 2 నెలల దూడ ఉంది. చూసుకోవచ్చు 1,15,000 ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. గేదె మాత్రం మంచి సైజు ఉంది. చూడి మాత్రం లేదంటే ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూడండి. గేదెను చూసి తీసుకోండి. ఇలాంటి మంచి అడ్డర్ క్వాలిటీ. ఈ రైతు పాలు చెక్ చేసి చూసి తీసుకున్నాడు. చూడు మాత్రం లేదు. 1,15,000 పెట్టచ్చా లేదా కామెంట్ చేయండి. ఎర్రగడ్డ మార్కెట్లో రైతుకు వచ్చేసి డైరీ ఫామ్ ఉందంట. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. గేదె మాత్రం మంచి సైజు ఉంది. 1,15,000 వర్తా కాదు ఒకసారి కామెంట్ చేయండి. ఈ గేదె చూడండి 50,000 తీసుకున్నారంట. పాలు ఇస్తుంది. ఒక 2 నెలల దూడ ఉంది. ఆ రెడ్ షర్ట్ అన్న వాళ్ళే తీసుకున్నారట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి బిల్లు మంచి సైజు ఉంది. చూసుకోండి మంచి సైజు ఉంది. ఇది 2 పళ్ళ మీద ఉందండి. బేరం అవుతుంది. బిల్లు మాత్రం చూసుకోవచ్చు మంచి సైజు ఉంది. లోయలో షెడ్ పైన కట్టేస్తుంటారు కదా, వాటిని ఎండదలగా ఇలా అవుతుంటాయి గేదెలు. ఒకసారి చూడండి. అందుకోసమైనా రోజుకు అవుట్ గ్రేజింగ్ 1 గంట సేపన్నా బయట దింపాలి డైరీ మెయింటైన్ చేసేటప్పుడు. నేను కలర్ కానీ కారణం సేమ్ అదే. డైరీ లోపల కట్టేసి ఉండడం వల్ల, సిటీలో లోపలనే కట్టేసి ఉంటారు కాబట్టి ఇలా అవుతుంటాయి. 1,40,000 చెప్పిండు ఆయన. దీనికి 1,40,000 ఆయన చెప్పిండు. ఆయన 1,13,000 అడిగిండు. 1,20,000 ఇస్తా అన్నాడు. 1,20,000 తీసుకుంటాడు జాఫరాబాద్. జాఫరాబాద్ గేదె చూడండి. ఇది 1,40,000 చెప్పడం జరిగింది అతను దళారి. 1,13,000 రైతు అడిగిండు. అతను నుండి 1,20,000 ఇస్తా అన్నాడు. చూసుకోవచ్చు ఒకసారి సైజ్ చూడండి. మంచి హెవీ సైజ్ ఉంది. 5 నెలల చూడండి. పాలు కూడా ఇస్తుందంట. వాటర్ క్వాలిటీ చూడండి. ఏది మాత్రం బాగుంది. 1,13,000 అడిగిండు. అంతకు మించి పెట్టా అన్నాడు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఈ అన్ననే అడిగిండు. ఈ గేదె ఆ గేదె ఈ 3 గేదెలు 1,13,000 చొప్పున అడుగుతున్నాడు రైతు. ఆంధ్ర నుంచి వచ్చారంట. కానీ అతను మాత్రం 1,20,000 చొప్పున అంటుండు. చూసుకోవచ్చు ఈ 2 మీడియం సైజు ఉన్నాయి గేదెలు మాత్రం, గుజరాత్ బ్రీడ్. ఈ జాఫరాబాద్ కాస్త హెవీ సైజు ఉంది. దేనికి కాస్త పెట్టచ్చు. 3కి చెప్పడం 4,50,000 చెప్పిండంట. ఒక రైతు చాలాసేపు మాట్లాడిండు. ఇప్పుడు బేరం నడుస్తుంది. ఇంకా చూసుకోండి ఎలా ఉన్నాయో గేదెలు చూడండి. ఈ 2 గేదెలు, ఇంకో అక్కడ 3 గేదెలు అన్నీ కలిపి అన్న వాళ్ళు తీసుకున్నట్ట. ఆ గేదెలు వచ్చేసి 1,13,000 చొప్పున అవి తీసుకున్నారు. ఇవి 2,25,000 2. చూడండి మంచి సైజు ఉన్నాయి గేదెలు మాత్రం. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత చూడండి. చూసుకోండి ఒకసారి 5 నెలల చూడండి.
చూస్తుందో చెక్ చేసుకుంటుండ అన్న. పెద్ద దారి ఉందంట చూసుకోండి. చెక్ చేస్తుంది. ఇంకో గేదె ఇది చెక్ చేసుకుంటుంది. ఇలా చెక్ చేసి తీసుకోవాలా మీరు గేదెలు తీసుకుంటే మాత్రం. చూడండి ఆవులు కూడా బాగానే వచ్చినాయి ఈ వారం. ఇవి యావరేజ్గా మీకు 35-40 నుంచి వస్తుంటాయి చూసుకోవచ్చు. ఈడ కొన్ని ఆవులు ఉన్నాయి చూడండి. మార్కెట్లో చూసి తీసుకోవాలి ఒక్కసారి, లేదంటే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూసి తీసుకుంటే ఎటువంటి లాసులు ఉంటాయి. 1,40,000 తీసుకున్నారంట గేదె. అంతే జూలియర్ కొంటే 7 ఇచ్చింది. ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ? అది 150 కొన్నప్పుడు 150 పెట్టి కొన్నారు. 150 కొన్నారు ఇక్కడ. కొండమే 150 కొన్నారు. 150కే ఉంది. ఎన్ని నెలల సూడి కొన్నారు? 2 months పెట్టినా కదా, 8 months తీసుకున్నాను. 150కి 6 ఇచ్చి 7 విని పాల రేట్ వచ్చేసి 100 వరకు పోతుందంట. 2 గేదెలు తీసుకుంటే 1,15,000 ఇది, 1,40,000 అది. 7 నెలల సూడిది. ఇది మాత్రం పాలు ఇస్తుంది. సూడి మాత్రం ఏం లేదు చూసుకోవచ్చు. ఈ 2 గేదెలు తీసుకున్నాడు. ఈ అన్న తీసుకుంటే ఒకటి ఇది, ఒకటి అది. హలో వారం చాలా తక్కువ వచ్చినాయి దూడలు. ప్రతి వారంతో కంపేర్ చేస్తే లాస్ట్ టైం మినిమం ఒక 60-70 దూడలు వస్తుంటాయి. ఈసారి మాత్రం ఒక 10 దూడల కంటే ఎక్కువ దూడలేదు. చూడండి ఇక్కడ ఒక 3 దూడలు ఉన్నాయి, ఇక్కడ 6 దూడలు ఉన్నాయి, ఇక్కడ 5 దూడలు ఉన్నాయి. దూడలు చాలా తక్కువ వస్తున్నాయి. దూడలు దొరకట్లేదంట ఎండాకాలంలో. చూసుకోండి మార్కెట్లో దూడలు మాత్రం చాలా తక్కువ వచ్చినాయి అండి. దూడ ఈ అమ్మోళ్ళు తీసుకున్నారంట 65,000 తీసుకున్నారంట. 2 నెలల చూడు అంటారు, 2 నెలలు అంటారు. 2 నెలల మీద కన్ఫామ్ ఉండదు. చూసుకోండి ఒకసారి చూసి తీసుకోవాలి. ఇలాంటి 2 నెలలు 3 నెలలు కన్ఫామ్ కాదు. 3 నెలల తర్వాత అయితేనే కన్ఫర్మేషన్ ఉంటుంది. 1,55,000కు సేల్ అయిందంట చూసుకోవచ్చు. మంచి హెవీ సైజ్ ఉంది గేదె మాత్రం. 1,55,000 తీసుకున్నారంట. చూడండి ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఈ గేదె మాత్రం మంచి సైజ్ ఉంది. 7 months ప్లస్ ప్రెగ్నెంట్. చెక్ చేసిర్రు కన్ఫర్మ్ పాస్. ఈ గేదె చూడండి 95,000కి సేల్ అయిందంట. 6 నెలల సూడి ఉంది. సూడి చెక్ పాస్ చెక్ చేశారు తీసుకోవచ్చు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. మీడియం సైజ్ ఉంది, హెవీ సైజ్ ఏం లేదు గేదె మాత్రం. చూడండి ఇదే గేదె. దూడ అయితే లేదు, 6 నెలల సూడి ఉంది. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. అంటే ఒక జెర్సీ హౌస్ సేల్ అయింది. ఒకసారి అడిగి తెలుసుకున్నాను నేను. ఎంతగా అన్నారన్నా? 49 పాలే పట్టిస్తారు. 5-6 పాలు వింటలేదు. చూడండి 5-6 ఇస్తా అంటే పాలు. చూడండి పాలు కారుతుంది. మార్కెట్లో పాలు విండకుండా తీసుకొస్తుంటారు. ఎవరు మోసపోకండి. ఇలా తీసుకోవాలి. పాలు కారుతున్నాయి చూడండి. జెర్సీ ఆవులు సేల్ అయినాయి. ఇది ఫస్ట్ మనం కవర్ చేసినాం కదా. 49,000కి ఇది చూసుకోండి. ఈ ఆవు వచ్చేసి 35,000కి సేల్ అయిందంట. దూడల్ని సేమ్ 2 చూడడానికి సేమ్ ఉన్నాయి. ఇది మాత్రం 35,000గా తీసుకున్నారు. అది 49,000 తీసుకున్నట్టు. ఒకసారి కామెంట్ చేయండి ఎంత పెట్టాలనో. రెండుగా కనిపిస్తున్న గేదె ఈ గేదె, ఇంకోటి పక్క గేదె. ఈ 2 గేదెలు కలిపి 1,50,000కి తీసుకున్నారంట చూసుకోవచ్చు. ఒకటి ఇది, ఇంకోటి ఇది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ అన్న వాళ్ళే తీసుకున్నారంట. మంచి సైజ్ ఉంది. అడ్డర్ చూసుకోండి. మిల్క్ వేన్ కూడా చూడండి బాగుంది గేదెది. ఇది 85,000 చిల్లర ఏమో అంటారు, కన్ఫామ్ లేదు. చూసుకోవచ్చు గేదె ఎలా ఉందో కామెంట్ చేయండి. రైతు వస్తే అడిగి తెలుసుకుంటాం. రేటు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తే ఒకసారి చూడండి. అడ్డర్ చూడండి బాగుంది గేదె మాత్రం. ప్యూర్ ముర్రా. ఒక 5th లాక్టేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి కామెంట్ చేయండి ఎంత ఉంటుందో చూసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న గేదె ఈ గేదె. దీని పక్కది ఇది, ఇదో 3rd గేదె, ఈ 4th గేదె. ఈ 4 గేదెలు ఒక్కో గేదె 1,20,000 చొప్పున. ఈ గేదె ఫస్ట్ గేదె, 2nd గేదె, 3rd గేదె. ఇవన్నీ చూడు గేదెలే. 6 నుంచి 8 months మధ్యలో ఉన్నాయి చూసుకోవచ్చు. సైజు మాత్రం పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ రేటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి. 1,30,000 చొప్పున పెట్టచ్చా లేదా చూసుకోవచ్చు. మంచి సైజు మాత్రం బాగున్నాయి గేదెలు మాత్రం. ఈ మినీ గేదె 65,000కి తీసుకున్నారంట.
చూసుకోవచ్చు ఇలా ఉందో కామెంట్ చేయండి. 65,000 పెట్టచ్చా లేదా చూడండి. 1,05,000 తీసుకున్నారంట. సూడిది 5 నెలల సూడి, చెక్ పాస్ అయింది, ఒకసారి చూసుకోవచ్చు. 5 months ప్లస్ అని రాసింది చూడండి. 1,05,000 రేట్ల కామెంట్. ఒక గేదె సేల్ అయింది, ఒక అన్నకు తెలుసు. ఎంత తీసుకున్నారన్నా? 1,00,000 రూపాయల. పాలు ఇస్తుందా? ఎన్ని లీటర్ ఇస్తుందంట పాలు? 5 కన్ఫామా లేకపోతే సూడి ఉందా ఏమైనా? 5 నెలల సూడి చెక్ పాస్ అయిందా? 5 నెలల సూడి చెక్ పాస్ అంట. దూడ ఎన్ని నెలలు ఉంటుంది? ఒక 2 months 3 monthsకి 9-10 నెలలు. సంవత్సరం ఉంటుంది, 6 months ఉంటుంది కదా. చూసుకోండి ఒకసారి. మీకు ఆర్డర్ క్వాలిటీ చూస్తే గేదెది 1,00,000 రూపాయలకు తీసుకున్నారంట. జాఫ్రాబాద్ గేదె. చెప్పడం ఎంత చెప్పారన్నా? చెప్పడం 1,40,000 చెప్పారు. మీరే మాట్లాడుకున్నారా లేకపోతే ఎవరైనా దళారితో మాట్లాడారు? అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా వస్తాను, ప్రతి వీక్ వస్తాను. చూడండి చెప్పడం 1,40,000 చెప్పారంట. 1,00,000 రూపాయలకు తీసుకున్నారంట. చూసుకోవచ్చు. మంచి సైజు ఉంది గేదె మాత్రం. చూడండి మీకు చూస్తే గేదెని కంప్లీట్గా చూసుకోవచ్చు. మిల్క్ వేని చూసుకోండి. పాలు పిండి చెక్ చేసుకున్నారా అన్న? పాలు పిండి చెక్ చేసుకున్నారంట. చూడండి ఎన్నో లాక్టేషన్ అని చెప్పారండి. ఇది ఒక 2nd 3rd లాక్టేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఎంత ఉంటుందో. అన్న వాళ్ళు కన్ఫర్మ్ అంటారు. ఒకసారి చూడండి అడ్డర్ కట్ చూసుకోండి. 4 సార్లు పాలు కరెక్ట్ వస్తున్నాయా చూసుకోండి. దూడ కూడా ప్యూర్ జాఫ్రాబాద్ దూడ ఉంది. 1,00,000 రూపాయలు పెట్టచ్చా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి జాఫ్రాబాద్లో పంచకళ్యాణి గేదె హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు. 1,00,000 రూపాయలకు తీసుకున్నట్ట. పాలు ఇస్తుంది. చూడి అనేది ఎంత ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం అన్నను. చూడట 5 నెలలు ఉందంట అన్నలు చెప్తున్నారు. మళ్ళీ అమ్మనికి తీసుకున్నట్ట. అందుకోసం అన్న మాట్లాడడానికి చూసుకోవచ్చు. 1,00,000 అంట. చూసుకోండి మంచి సైజు ఉంది గేదె మాత్రం. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. పూటకు 5 లీటర్ పాలు ఇస్తుందంట. చూసుకోండి గేదె మాత్రం టాప్ క్వాలిటీ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఎక్కడన్నా మీది? ఒంగోలు నుంచి వచ్చి తీసుకున్నారంట. 2 గేదెలు తీసుకున్నారు. ఈ గేదె ఇంకో గేదె. సో చూసుకోవచ్చు ఎలా ఉందో. ఈ గేదె ఈ 2 గేదెలు చూసుకోండి. దీంతో పాటు ఇంకో గేదె ఉంది. 3వ గేదె ఇది. 3 గేదెలు కలిపి ఒక్కో గేదె 90,000 చొప్పున తీసుకున్నారంట. 90,000 చొప్పున 90,000 చొప్పున ఒకటి. ఇలా ఉన్నా కామెంట్ చేయండి. సైజు మాత్రం బాగున్నాయి గేదెలు. దూడలు లేవు దేనికి, పాలిస్తున్నాయంట అన్నీ. 90,000 చొప్పున ఒకటి. 2,70,000కు 3 గేదెలు. ఇలా ఉన్నాయి కామెంట్ చేయండి. గీరావు చూడండి 43,000కి సేల్ అయిందంటే చూసుకోవచ్చు. ఒకసారి అడ్డర్ పాడు చూడండి. ఒక దూడ ఉంది, పాలు చెప్పింది. గీరావు మీడియం సైజు ఉంది. 43,000 గట్ట. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. 43,000 అంటే తక్కువనే. గీరావు చూసుకోండి ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఫేస్ క్వాలిటీ చూడండి బాగుంది. మంచి మొగదూడ ఉంది అంటే ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. 43,000 అంట. 1,20,000కి తీసుకున్నారంట. ఎలా ఉందో కామెంట్ చేయండి. 1,20,000 అంట. ఏదో చూడండి మంచి సైజు ఉంది కానీ అడ్డర్ పోయింది. ఎవరైనా తీసుకుంటే ఇలా అడ్డర్ చెక్ చేసి తీసుకోండి. గేదె మాత్రం మంచి సైజు ఉంది, హెవీ సైజ్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. గేదె ఇది జాఫ్రాబాదీ క్రాస్లా ఉంది. ఎంత తీసుకున్నాను? 31,000 తీసుకున్నారు. ఎలా అనిపించింది అన్న క్వాలిటీ? క్వాలిటీ ఉన్నందుకు పెట్టారు. డైరీ ఉందన్న? డైరీ ఉందా? సో చూడండి ఎలా ఉన్నాయో. 31,000కి అయితే తీసుకున్నారు ఈ 2 దూడలు. సో క్వాలిటీ అయితే బాగుందండి. క్వాలిటీ బాగుంది, ప్యూర్ ముర్రా. సో మీకు ఎలా అనిపించిందో రేట్ అనేది కామెంట్ చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న గేదెను 62,000 తీసుకున్నారంట. పాలు ఇస్తుంది దూడ. చిన్న దూడ ఉంది. ఒక 2 months అవుతుందంట. చూడి మాత్రం ఏం లేదు. చూసుకోండి 4 సంవత్సరాలు కేజీ తీసుకున్నారు. లోకల్లా ఉంది గేదె మాత్రం. కొంచెం మీడియం సైజు ఉంది. 62,000 పెట్టచ్చా లేదా కామెంట్ చేయండి. ఎర్రగడ్డ మార్కెట్లో.